ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రజలండి. మరి ఈరోజు వాక్షుని గురించి ప్రారంభిస్తున్నాను. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టికర్త నీకే స్థుతి నీకే గంత నీకే మేము చేస్తున్నాను ఆయన. గద్దించిన నెల సెప్టెంబర్ నెల అంతా ప్రభు ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి ప్రభావ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి ప్రభు నీకు రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడేందుకు నీకు రెక్కలేని వెళ్ళలేని వేళ వేలు కొట్లాది కోటి పొరుతస్తులు బిల్లు పొరుతస్తులు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి కొనాలి ఆల్రెడీ ప్రేరేంద్ర ప్రభు నాయన 1వ తారీఖున ప్రభు నిబిడలకు ప్రభు తండ్రితో అక్టోబర్ 1వ తారీఖు నిబిడలకి వాక్యం చెప్పుచుండగా తండ్రి అపిత్రమైన నా పెద్దల అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరిచి మానస్వరాన్ని మరుగుపరిచి దైశ్వరంతో మాట్లాడుతండి దర్శించి ప్రభు తండ్రి నెల ప్రభు నాయన ఈ వాక్యంతో తండ్రి బిడ్డలతో మాట్లాడి నా మాటకు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని చేస్తున్నాను తండ్రి ఆమె. మరి ఈరోజు మన అంశం ఏంటంటే యుద్ధం యెహోవాదే. యెషయా 49:25 వచనమండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. బలాఢ్యులు చెరపెట్టబడిన వారు సైతము విడిపించబడుదురు. బెంకరులు చెరపెట్టిన వారు విడిపించబడుదురు. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదను. నేను నీ పిల్లలను నేను రక్షించేదను. ఆమేన్. ఇక్కడ ఏమంటే దేవుడు నామానికి మహిమ కలుగునాక మరి ఈ నెల మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తానంటున్నాను, నీ పిల్లల్ని నేను రక్షించేదని చెప్తున్నాడండి. బలాఢ్యులు భయంకరమైన వారు ఎంతమంది ఎన్ని రీతిలుగా మరి నీ మీదకి లేచి వచ్చినప్పుడు కూడా ఎవరు ఏం చేద్దారనుకున్నప్పుడు కూడా ఎంతమంది వచ్చినా సరే ఎవరు కూడా ఏ మాత్రం కూడా నీకు హాని చేయడానికి సరిపోరు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏమన్నాడండి, ఎవరు చేస్తారంటే యుద్ధమో నువ్వు నేను చేసామనుకోండి యుద్ధమో ప్రయోజనం ఏమఉండదు. కానీ దేవుడు యుద్ధం చేశాడు అనుకోండి, మన పక్షాన్ని ఆయన యుద్ధం జరిపించాడు అనుకోండి, మరి జరగలేని కార్యాలు జరుగుతాయండి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయండి. ఇక్కడ ఎందుకంటున్నాడు మీ పిల్లల్ని నేను ఏం చేస్తానంటున్నాడు, రక్షిస్తానంటున్నాడండి. మన పిల్లల గురించి మనం బాధపడుతున్నామో, మన పిల్లల గురించి మనం వేదన చెందుతున్నామో, మన పిల్లల గురించి మనం దుఃఖం పడుతున్నామో, మా పిల్లలు చదువులో ఇలా ఉన్నారు, లేకపోతే అనారోగ్యం పాలైపోలేదు, మా పిల్లల పరిస్థితి ఇలా ఉందని ఏ స్థితిలో ఎవరో పిల్లల గురించి బాధపడినా సరే మరి మీ పిల్లల్ని ఎవరికి అప్పచెప్పాలండి, దేవుడికి అప్పచెప్పండి. దేవుడు చూసుకుంటాడు, ఆయన సర్వశక్తిమంతుడు కనుక మరి ఆయనే మరి శత్రువైన బలాఢ్యులు భయంకరులు సాతాను యొక్క శక్తులు అనేకమైన విధాలుగా మీ మీద మీ పిల్లల మీద దాడి చేయొచ్చు. అయినప్పుడు కూడా ఈ నెల అక్టోబర్ నెల మీరు అంత మాత్రం భయపడక్కర్లేదు. దేవుడు ఏమంటాడంటే యుద్ధము యెహోవాదే, ఆయనే చేస్తాడు కనుక ఆయన మీద అనుకుని ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఖచ్చితంగా మీ ప్రతి అవసరత తీరుస్తాడు. మీ పిల్లల్ని ఆయన ఏం చేస్తాడండి, రక్షించిన తర్వాత ఏమంటాడంటే మీ పిల్లల్ని నేను పోషించే దేవుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు. మీ కుటుంబం గురించి కూడా భయపడక్కర్లేదు, సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడండి. మరి అలాగే మరి యుద్ధం యెహోవాది అనేసి మరి ఎవరు చెప్పారండి, దావీదు అంటున్నాడండి. ఏమన్నాడండి, యుద్ధం యెహోవాది అంటున్నాడండి దావీదు. మరి ఎందుకు అన్నాడంటే ఆ మాట, దావీదు మరి అనుకోని పరిస్థితిలో మరి తను గొర్రెలు కాసుకుంటుండగా తండ్రి మాటకు లోబడి వాళ్ళ అన్నలకి దావీదు ఏం చేయడంటండి, భోజనం తీసుకెళ్ళడానికి వెళ్దామని వచ్చినప్పుడు అటండి అక్కడ ఆ యొక్క ఫిలిష్తీయుడు గొలియాతు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేల్ మీద శవాలు కొడుతున్నాడంటండి. ఏం కొడుతున్నాడంటే మరి ఒకరోజు 2 రోజులు కాదు 40 దినాల మట్టించి ఇశ్రాయేల్ మీదకి వస్తున్నాడంటండి. వచ్చి మీలో ఎవడైనా మరి నా మీద యుద్ధం చేయగలను, నేను బలాఢ్యును, నేను చాలా శక్తిమంతుడును, నా మీద మీ ఇశ్రాయేల్ ఎవరైనా సరే వచ్చి నన్ను జయించారంటే మరి నేను నా దేశాన్ని వదిలేస్తాను అంటండి. మరి చాలా మరి శవాలంటే చాలా మామూలుగా చేయట్లేదండి. ఇక్కడ చూద్దామండి ఒకసారి 1 సమూయేలు 17వ అధ్యాయము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండవారందరూ తెలుసుకుందురు. యుద్ధము చెయ్యు వారిదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించమని చెప్పెను. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, మరి ఇక్కడ ఉన్న ఇశ్రాయేల్ అందరూ, ఇక్కడ ఉన్న దండువారందరూ దండులకు ఎంతమంది అయితే ఇశ్రాయేల్ జనంగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడానంటండి ఎవ్వరు కూడానంట మరి ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి రావట్లేదు, అలా కళ్ళు అప్పగించి చూస్తున్నారు. కానంటే అలాంటి సమయంలో ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారో. మీరు అనుకుంటున్నారేమో నేను గొప్పవాడిని ఏం కాను, నాలో శక్తి లేదు, నాలో బలం లేదు, నేను బలహీనుడిని, నేను గొర్రెలు కాపరిని, నేను ఒక అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉంటాను. ఆ యొక్క అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు నా గొర్రె పిల్లల్ని ఆ యొక్క సింహము ఎలుగుబంటి వచ్చి
వాటిని మరి తినేద్దారనుకున్న సమయంలో నేనేం చేస్తానంటే వాటిని మరి దేవుడి పేరట నేను వాటిని కొడతాను. అది తప్ప నాకు ఇంకో రెండోది ఏమి చేత కాదు. కానీ నేను ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా ప్రతి ప్రయత్నంలో నా యేసయ్య నాకు ఉంటాడు. నా పక్షాన్ని నేను చేయని యుద్ధము నా దేవుడే చేస్తాడు కనుక మరి అందుకుని నేను ఈరోజు కూడా చెప్తున్నాను, ఈ గొలియాతు నుంచి దేవుడు మిమ్మల్ని అందరిని విడిపిస్తాడు. ఈ గొలియాతుని నుంచి మిమ్మల్ని అందరిని రక్షిస్తాడు. మరి యుద్ధం యెహోవాదనిసంటండి. అక్కడ అందరూ ఉండగానేనంటండి మరి దావీదు చెప్పాడంట. అంతకుముందు మరి వాళ్ళ తండ్రి యెషయా మరి యెషయాకి ఎంతమంది కుమారులు అండి? 8 కుమారులు. లాస్ట్ కుమారుడు అయిన దావీదు మరి వాళ్ళ అన్నలకు భోజనం పట్టుకెళ్ళడానికి వెళ్ళినప్పుడటండి, ఆ భోజనం పట్టుకుని వెళ్ళి మీ అన్నలు క్షేమంగా ఉన్నారా లేదు చూసి రమ్మని మరి తండ్రి చెప్పాడు కనుక మాటకు లోబడి వచ్చాడండి. వచ్చినప్పుడు అంటే అక్కడ ఆ యొక్క దండువారందరూ గుంపులుగా కూడి ఆ గొలియాతు ఆ శవాలు చేస్తుంటే అడ్డిలిపోయాటండి. ఒకరికొకరు ఏం చేస్తున్నారంటే దాక్కుంటున్నారంటే, ఒకరికొకరు జడిసిపోతున్నారంటే ఏం చేద్దాము మన అందరిని ఒకేసారి బలాఢ్యుడు బోలంత జనాలతో వచ్చేస్తాడు, మనల్ని ఏం చేస్తాడంటే మరి చంపేస్తాడండి. అసలు అల్లిపోతున్న సమయంలో మరి దావీదు ఒక మాట అన్నాడంటే, ఇక్కడ చదువుతాను చూడండి 26 అండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించు వానికి బహుమతి ఏమని తన వద్ద నిలిచిన వారు అడగగా చూసారు ఏమంటాడంటే ఇక్కడ సున్నత లేని పిలుస్తుడు అంట. జీవగల దేవుని బిడ్డలు అంటే ఏంటండి? మనం ఎవరమండి? దేవుని బిడ్డలు. జీవగల దేవుడు అంటే మరి మన దేవుడు జీవించే దేవుడు. ఎందుకు జీవించే దేవుడు ఏంటంటే ఆయన మన కోసం, మన పాపముల కోసం ఆయన ఆ కలవరికి మాడిపెట్టి రక్తాన్ని కాసి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత పాతిపడి మళ్ళీ ఏం చేసి చెప్పండి, ఆయన తిరిగి లేచాడు కనుక ఆయనలో ఏముందండి? జీవం ఉన్నదండి. ఆ జీవగల దేవుని బిడ్డలమైన మనల్ని మరి జీవగల దేవుడి బిడ్డలమైన మనము ఎట్టి బస్సులో భయపడక్కర్లేదండి. అందుకే అంటున్నాడండి, జీవగల దేవుని బిడ్డలని తిరస్కరించడానికి సున్నత లేని పిలుస్తాడు, రక్షణ లేనివాడు, వాడు ఎపాటివాడు, వాడు మనల్ని ఏం చేయగలడు? మా పక్షాన్ని ఎవరున్నాడండి? దేవుడు ఉన్నాడు. మరి ఆడు నేను ఏం చేస్తానంటే తల తెగ నరికేస్తాను, వాడిని చంపేస్తాను. అటువంటి వారికి నేను చంపేస్తాను కనుక అటువంటిప్పుడు నాకు ఏమైనా బహుమతి ఇస్తారా అనేసి అంటండి అడుగుతున్నాడు. అంటే కుర్రోడు చొత్త ఎంత ఉన్నాడండి? పట్టుమని 18 సంవత్సరాలు లేవు. ఇటువంటి దావీదు అంటండి ఎంతగా మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు కూడా ఒక్క మాట మాట్లాడలేదంటండి. ఆ యుద్ధానికి వచ్చిన వారు కానీ అక్కడ ఉన్న ఇశ్రాయేల్లో ఎవ్వరు కూడా అంటండి రాజుగారు అంతకుముందే ఒకటి ప్రకటన చేశారు. ఏం ప్రకటన చేశారంటే మరి ఆ గొలియాతుని ఎవరైతే మరి ఎదుర్కొంటారో, ఆ గొలియాతుని ఎవరైతే జయిస్తారో అటువంటి వారికి ఈ రాజ్యంలో అర్ధరాజ్యం రాసిస్తాను, తర్వాత నా కుమార్తె వివాహం చేస్తానని ప్రకటించాడంటే ఆ ప్రకటన నిన్ను కూడా ఎవరు కూడా ముందుకు ఒక అడుగేలేదు, ఒక నోటి మాట ఆడలేదు. కానీ ఎవరు మాట్లాడారు చెప్పండి? ఈ దావీదండి. వాళ్ళ అన్నగారులకి మరి భోజనం తీసుకొచ్చిన దావీదు పౌరక్షం కలిగి దేవుడి బిడ్డలు, జీవగల దేవుడి బిడ్డల్ని మరి సున్నత లేని వాడు ఇలాగ అంటున్నాడు. పౌరక్షం కలిగి మాటలో మరి ఎవరు పలికారు చెప్పండి? దావీదు పలికాడు. నీలో దేవుడు ఉంటే, నీలో దేవుని శక్తి ఉంటే నువ్వు కూడా అలాగ పలుకుతావు. ఎప్పుడైతే శాతాన్ని నీ వాళ్ళ మీద, నీ వారి మీద యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు కూడా అలాగ పలుకుతావు. నీలో దేవుడు ఉంటే ఏది ఏమైనప్పటికీ, ఏది ఎలాగున్నప్పటికీ నా దేవుడు నాలో ఉన్నాడు కనుక ఏమిదిగో అంత మాత్రమో ఏ హాని చేయదు. నేను దేవుడిని నమ్ముకొని ఉన్నాను. నేను జీవగల దేవుని యొక్క సన్నిధిలో నేను ఉన్నాను. నేను ఆయన్ని నమ్ముకొని ఉన్నాను. ఆయన తప్ప నాకు ఏదో దేవుడు లేడు కనుక ఏ బలాడులు వచ్చినా, ఏది ఏమొచ్చినా మరి మన కుటుంబంలో పరిస్థితులు తారుమారు అయిపోయినప్పటికీ, మన జీవితాలు తారుమైనప్పటికీ, మన రోగం పట్టి పిండేస్తున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ ఎంత మాత్రం ఏమి చేయదు కనుక మరి ఈ యొక్క సున్నత లేని ఫిలిష్తీయులు ఏమి చేయగలరని దావీదు ఎలా పలికాడు అలాగే రక్షణ పొందుకున్నాను కనుక ఈ యొక్క దుష్ట శక్తులు, దురాత్మ సమూహాలు, చీకటి శక్తులు ఇవేమి కూడా నన్ను ఎంత మాత్రము హాని చేయవు. ఏ అది కూడా నన్ను హాని చేయదు. ఎందుకంటే ఏదైనా హాని చేయాలంటే నా తండ్రి దగ్గర నుంచి ఏం రావాలా? ఆజ్ఞ రావాలి, ఆర్డర్ రావాలి తప్ప కానీ ఎంత మాత్రం ఈ లోకంలో ఉన్న ఎంత మాత్రం కూడా ఏ హాని చేయవలసి మనం కూడా అలా చెప్పాలంటండి. ఇక్కడ దావీదు ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే దావీదు అంటే నిత్యము ప్రార్థించేవాడు. అంటే రోజుకి 7 మార్లు అలా నిమ్మలు ప్రార్థించేసేవాడు. ఆ శక్తి ఎలాగొచ్చిందండి? మరి ఒక తోట ఉందనుకోండి, ఆ తోటలోకి వెళ్ళగానే మరి ఒక మల్లి తోటానికి వచ్చి, లేదంటే మరి గులాబీ తోటానికి, ఏ తోటని ఒక పువ్వుల తోటానికి వచ్చాడు. ఆ తోటలోకి మనం వెళ్ళామనుకోండి, ఆ తోటలోకి అలాగే వెళ్ళగానే ఆ తోట ఏం కలిగి ఉండాలంటే వాసన కలిగి ఉండాలంట. ఆ తోటలో పువ్వులు ఉన్నాయని తెలియాలంటే ఆ పువ్వులకి ఏం కలగంటే వాసన కలిగి ఉండాలంట. ఆ తోటలో ఆ పువ్వులకి వాసన లేదనుకోండి, ఆ తోట గిలువ లేదు, ఆ తోటలో
పువ్వుల చెట్లు ఉన్నాయనేసి కూడా ఎవరో మరి మెచ్చుకోరంటే, అలాగే నువ్వు రక్షణ పొందుకున్న నీవు, దేవుని తోటలో ఉన్న నీవు, నువ్వు ప్రార్థన చేసుకుంటేనే దానికి ఫలితం ఉంటుంది. కానీ ప్రార్థన చేసుకోకపోతే అంటే ప్రార్థన ఏంటంటే సువాసన లాంటిదంటండి. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క మరి యొక్క కృప నీ మీద ఆవరిస్తుంది కనుక, దేవుని యొక్క వెలుగు నీ మీద ఆయన సన్నిధి పడుతుంది కనుకటండి, అప్పుడు నువ్వు సువాసన వల్లే కూడా నువ్వేం చేస్తాడు సైతానికి మరి కనపడతావు కనుక, ఆ వాసన కంట ఆ సాతాన్ని దగ్గర నుంచి పారిపోతుందంట. ఈ యొక్క తోటలో మరి ఆ పువ్వులు ఎలాగైతే ఇక్షిస్తాయో అవి వాసన వచ్చినప్పుడే వాటికి విలువ ఉంటుంది కనుక, అలాగే నువ్వు దేవుడు నమ్ముకుని నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడే నీకు విలువ ఉంది. కానీ లేకపోతే ఎట్టు మాత్రము నువ్వు సువాసన కొట్ట వెలగొడితే, మురికి వాసన కొడితే దేవుడికి అంత మాత్రం ఇష్టం లేదు కనుక మనం వెలగొండదు సువాసన కొట్టేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మరి ఏమి కూడా ఎంత మాత్రం కూడా హాని చేయమంటండి. ఇక్కడ దావీదు మరి ఇక్కడ ఎలా ఉన్నటువంటి సువాసన కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ అరణ్యంలో అందరూ అనుకుంటున్నారు అరణ్యంలో గొర్రెలు కాసుకున్నాడు కనుక ఆడికేమొచ్చు కదా, ఆడేం చేస్తున్నాడు ఎవరు చూడలేదు. కానీ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యెహోవా దావీదుని చూశాడంటండి. ఆ గొర్రెలు కాసుకుంటూ ఆ పని చేసుకుంటూ రోజుకి 7 మార్లు అంటాడు. ఆ గొర్రెలన్నీ చోట పాడేసేవాడంట, ఒక చుట్టూరు గీత గీసేసేవాడంట, ఆ మధ్యలో కథ గడ్డి పాడేసేవాడంట. ఈ మేస్తూ ఉన్న సమయంలో రోజుకి 7 సార్లు టైం పెట్టుకున్నాడంటండి. రోజుకి 7 సార్లు ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడంటండి. ఆ ప్రార్థన శక్తి, ఆ ప్రార్థన బలం ద్వారా ఆ జీవగల దేవుడు తనలో ఉన్నాడు కనుక ఆ జీవగల మాటలు పలికాడండి. ఆ ఫిలిష్తీయుని గురించి హతము చేస్తాననేసి అంటండి ముందుగానే పలికించే ఒక శక్తిని ఎవరిచ్చాడు చెప్పండి? దేవుడు ఇచ్చాడండి. ఎవరున్నారండి దావీదులో? దేవుని ఆత్మ ఉంది కనుక ఆత్మచేత ఆ మాటలు పలికాడంటండి. ఈ మాట ఆ నోట ఈ నోట మరి 10 మంది విన్నారండి. ఇన్న తర్వాత ఒకడు వెళ్ళి రాజుగారితో చెప్పాడంట, అయ్యా మరి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదయ్యా, ఈ యొక్క గొలియాతుని చంపడానికి. గొలియాత్ అయితే ఇంక మన దగ్గర మనకి రోజు మన అందరిని కూడా చంపేస్తాడు, మన రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. కానీ ఒక కుర్రాడు ఉన్నాడయ్యా, పొట్టుమని 15 ఏళ్ళు కూడా ఉండవు. మరి అటువంటి కుర్రాడు ఏమంటున్నాడంటే, ఆ సున్నతులేని ఫిలిష్తీయుడు వాడు నేను చంపేస్తాను, మరి నాకు ఎవరు బహుమతి ఇస్తాడని అడుగుతున్నాడయ్యా అనేసి అంటే ఎవరో చెప్పారంటే, చెప్పగానే అప్పుడు వెంటనే మరి ఆడ నా దగ్గరికి తీసుకురండి అనేసి ఇక్కడ ఎవరు చెప్పారండి? సౌలు అడిగాడంట. అడగగానే ఈ దావీదుడంట ఆ రాజుగారి దగ్గర తీసుకెళ్ళారంటే, ఇక్కడ చూద్దామంటే ఒకసారి 31 దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదుని పిలవనంపిరి. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు. నా దాసుడైన వానితో మాట్లాడుదునని నేను వానితో పోట్లాడుదునని దావీదుతో సౌలుతో అనగా సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడువు. వాడు బాల్యము నుండి యుద్ధభాసం చేసిన వాడని దావీదుతో అనెను. దావీదుతో దేవునామానికి మహిమ కలిగి ఇక్కడ ఏమంటున్నాడండి? ఇక్కడ ఈ యొక్క సౌలు దగ్గరకు వచ్చిన దావీదు అంటున్నాడు, అయ్యా ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్తీయుడి గురించి మీరు ఎవరు కృంగిపోవద్దు, మీరు ఎవరు బాధపడవద్దు, మీరు ఎవరు యాదన చెందొద్దు, ఆడిని నేను ఏం చేస్తాను, నేను అర్థం చేసేస్తాను అని చెప్తుంటే ఇక్కడ సౌలు అంటున్నాడండి, నువ్వు సొత్త చిన్నవాడు, నీకు బలం సాలదు, ఎందుకయ్యా అలాంటి మాట్లాడతావు? చూసారా, తినము దేవుని ఆత్మతోటము పౌరుషం కలిగి రోషం కలిగి మరి దేవుడు ఉన్నాడని నమ్మి ముందుకు వస్తుంటే మరి ఈ యొక్క సౌలు ఏమంటున్నాడండి? ఆ యొక్క దావీదుని అంటే నేను నీరసపరిచేస్తాడంట. నీకు బలము చాలదు అంటున్నాడంట. సైతాన్ని కూడా అలాగంటది, నీకు బలము చాలదు, నువ్వేం చేయగలుగుతావు, నేను చూడు, నేను అలా చేస్తాను, నేను ఇలా చేస్తాను, నేను అలా జడిపిస్తాను, ఏవేవో చెప్తూ ఉంటుందండి. అప్పుడు ఒక మాట అనాలండి, ఏమన్నా చెప్పండి, నేను బలహీనైనా సరే నాలో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు నాకు ఉన్నాడు కనుక ఎవరు కూడా నన్ను ఎంత మాత్రము ఏ హాని చేయలేదని మనం చెప్పాలంటండి. ఇక్కడ బలహీనుడైన దావీదు చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడండి? నాలో జీవము గల దేవుడు ఉన్నాడని చెప్తుంటే సౌలు అంటున్నాడు, నీకు బలము చాలని అంటున్నాడండి. మనుషులందరూ అలా చెప్తారు, సైతాన్ని చెప్తుంది, ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా ఎవరి మాటలు వినకూడదు. కానీ నీ బలం నీకు తెలుసు, నీ ప్రార్థన నీకు తెలుసు, నీ శక్తి నీకు తెలుసు, నీ దేవుడిలో ఎలాగున్నావో నీకు తెలుసు, దేవుడికి నీకు ఏ సంబంధం ఉందో తెలుసు కనుక, దేవుడు నీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడో నీకు తెలుసు కనుక మరి నువ్వు దేవుడిని బట్టి కలెక్షన్ నీకు ఉండాలి తప్పకొని మనిషి మీద కలెక్షన్ ఉండకూడదు. అరణ్యంలో ఉండేప్పటికీ దావీదుకి దేవునితో కలెక్షన్ ఉన్నది కనుక మరి బహిరంగంగా అన్ని జనుల మధ్యకి వచ్చాడు. బహిరంగ యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు ఆ జీవగల దేవుని సమయించినప్పుడు ఆ జీవగల దేవుని గురించి మరి యొక్క దావీదు ఎంతగానో చెప్తున్నాడండి. ఇక్కడ చూద్దామండి, కింద 34
అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నీ దాసుడైన నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండున కాయచుండు సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెని విడిపించి తిని అది నా మీదకు రాగా దాన్ని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి దేవుని నామానికి మహిమ కలిగి ఏమంటున్నాడండి, ఇదిగోనయ్యా మరి నేను అరణ్యంలో గొర్రెలు కాసుకున్నాడు అంటున్నారు కదా, ఈ గొర్రెలు కాసుకున్నాను నేను, నా గొర్రె పిల్లలు ఎత్తుకోవటానికి సింహాలు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయి. అటువంటి సమయంలో నేనేం చేస్తానంటే దాన్ని నేలనే కొట్టేశానని చెప్తాను. పట్టుకొని అంటే గడ్డం పట్టుకొని దాన్ని రెండు కింద తీల్చాడండి, నేలనేసి కొట్టేశాడంటండి. తర్వాత దీన్ని బండకు బాధేశాడంట. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత బలం అండి, ఎంత శక్తి అండి. ఈ బలము శక్తి రావడానికి కారణం ఏంటంటే మరి దావీదుకి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. తర్వాత అండి దావీదు యొక్క ప్రార్థన, విశ్వాసం, నమ్మకం. దావీదు మనుషుల మీద నమ్ముకోలేదు, మనుషుల మీద ఆధారపడలేదండి, దేవుడి మీద ఆధారపడ్డాడు. అరణ్యంలో ఎవరు లేనప్పటికీ నా దేవుడు ఉన్నాడని ఆ పాటలు పాడుకుంటూ ఆ ప్రార్థన చేసుకుంటూ ఆ దేవుడిని స్తుతించుకుంటూ ఉన్న దావీదుకి దేవుడు ఇచ్చాడు, గొప్ప ధైర్యం ఇచ్చాడు. ఒక రాజు దగ్గర ఎంత గొప్పగా సాక్షి చెప్తున్నాడు చూడండి. మరి అలా చెప్పగలిగిన శక్తిని ఎవరిచ్చారండి? దావీదుకి దేవుడే ఇచ్చాడండి. ఎట్టి పరిస్థితులు, అయ్యో రాజుగారు కదా, నేను ఎవరో లేవరు, నేను అడవిలో గొర్రెలు కాసుకునేవాడు కదా, నాకేమి యుద్ధం రాదు, ఏమీ రాదు. మరి అన్నలు ఉన్నారు, నలుగురు అన్నలు ఉన్నారు. ఆ అన్నలు అక్కడ ఆ యుద్ధంలో అన్ని ఆరుతేరు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మరి ముందుకు రాలేకపోయారు. కానీ ఏ యుద్ధము లేని దావీదు ఎవరిని పెట్టి వచ్చాడు చెప్పండి? దేవుని పెట్టి వచ్చాడండి. దేవుని పెట్టి వచ్చి ఇక్కడ ఏమన్నాడండి, యుద్ధం ఇవ్వదు అన్నాడు, వచ్చాడు. మరి రాగానే అలాగైతే మరి నువ్వేలా చెప్తున్నావు కనుక నువ్వు ఇంత ధైర్యంగా ఉన్నప్పుడు ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఎంత మాత్రమో భయపడక్కర్లేదు అనేసి ఎప్పుడైతే సౌలుని దావీదు బలపరిచి ధైర్యపరిచాడు అప్పుడు అన్నాడంటే సౌలు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒకసారి చూద్దాము. 37 సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించు యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పును. అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడై ఉండును గాక అని దావీదుతో అని దావీదు అప్పుడు అన్నాడు మాట. ఏమన్నాడు చెప్పండి? యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, భయపడకో, నువ్వు ఎంత ధైర్యంగా చెప్తున్నావు కనుక నిన్ను ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్ట, నీకు దేవుడు తోడుగా వెళ్ళు, నువ్వేమైతే చేయాలనుకున్నా ఫిలిష్తీయుని ఎలాగైతే చంపాలనుకున్నావో చంపు వెళ్ళమనేసి అంటండి ఆర్టించాడంట. మరి ఆ యొక్క దావీదుకి ఆ యుద్ధం చేయాలంటే యుద్ధ కవచాలు అన్ని ధరించుకోవాలి, కానీ అవన్నీ ధరించుకోమని చెప్పారంట. కానీ దావీదు ఏమిట్లుగా ఒప్పుకోలేదండి. ఒప్పుకోకుండా మరి ఏమన్నాడంటే నేను యుద్ధానికి వెళ్తానన్నట్టు గబగబా వెళ్ళాడంట. ఆ యొక్క ఎప్పుడు దావీదు అదేటమ్మా సంకలం ఏముంటుందండి, ఒక సంచి ఉంటుందంట. ఆ సంచిలోని రాళ్ళు తీసుకున్నాడు, ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు అంటండి. అందులో మంచి రాడు, ఒక రాడు, రుణమైన రాడు తీసుకున్నాడంట. వర్షాలు ఉంటుంది, నా వర్షాలు తెలాగేలా తిప్పిటాగా ఉంటుంది, 2 సరిగ్గా పెట్టుకున్నాడంట. తర్వాత చేతులు ఉన్నది ఏంటండి, గొర్రెలు కాసుకున్నాడు కొడుతు కర్ర, ఆ కర్ర అండి. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎప్పుడైతే మరి యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు, వచ్చినాడు కండి దావీదుని చూశాడట. ఆఫ్టర్ లీడంతా నా కుక్కలంటాడు, ఆ కుక్కను ఒక దెబ్బ తీసేస్తాను అది చచ్చిపోతాడనేసి అనుకున్నాడంట. కానీ దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఈ యొక్క దావీదు యొక్క శక్తి కానీ దావీదు యొక్క బలం కానీ ఆ యొక్క ఫిలిష్తీయునికి తెలియదండి. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దేవతల పేర్లు ఏవేవో పలుకుతున్నాడట, ఏవో మాట్లాడుతున్నట్ట. నీ యొక్క మరి ఆ శరీరాన్ని చంపి నీ యొక్క మాంసాన్ని ఆకాశ పక్షులకి నేను ఎగరవేసేస్తాను అంటున్నాడటండి. అటువంటి సమయంలో దావీదు ఇక్కడ ఏమన్నాడంటండి, యుద్ధం చేసింది నేను కాదయ్యా, యెహోవా నా పక్షానే యుద్ధం చేస్తున్నాడండి, ఆ మాట పలుకుతున్నాడు. మళ్ళీ చూద్దామండి, అది యుద్ధం యెహోవా పిలిస్తే 46 ఈ దినము యెహోవా నిన్ను చేతికి అప్పగించును, నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగజేతిని. ఇశ్రాయేలులో దేవుడై ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులను భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేత ఈటు చేత రక్షించువాడు కాడని ఈ దండివారందరూ తెలుసుకుందరు. యుద్ధం యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. మా చేతికి అప్పగించినప్పుడు ఏమన్నాడు ఏంటండి, యుద్ధం యెహోవాదే, ఈ రోజున దేవుడు నిన్న చేతికి అప్పగించాడు. ఇంకా రాలేదు చేయలేదు దూరాన్ని ఉన్నాడు, ఉండగానే
ఆకాశ పక్షులకి మీ మాంసాన్ని నేను ఎగరవేసేస్తాను, దేవుడిని చేతికి అప్పచెప్పేశాడు అనేసి ఏంటండి. మరి ధైర్యంతో దేవుని ఆత్మచేత మరి యుద్ధం యెహోవాదని పలికాడంటండి. ఇలా పలికిన మరి వెంటనే ఏం చేశాడంటండి, ఆ కింద వచ్చిన చదువుతుంది రెండోసారి, ఇక్కడ 30 వచ్చినవండి, 49 తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసేల్లో విసిరి ఆ ఫిలిష్తీయును నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుటను చొచ్చినందున వాడు నేల బోర్లా పడును. దావీదు ఫిలిష్తీయుడు బలిష్ఠుడై ఖడ్గము లేకయు ఒడిసేలులోని రాతితోని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దేవునామానికి మహిమ కలుగునా. ఏం చేశాడు చెప్పండి? తన దగ్గర ఏమి లేదండి, ఖడ్గం లేదు, ఏమీ లేదు. ఏం చేశాడు చెప్పండి? ఏముంది చెప్పండి? దేవుడిచ్చిన ఆయుధం ఉందండి. ఆ ఆయుధం ఏంటంటే ప్రార్థన అనే ఆయుధం ఉందని ఆయుధాన్ని ఇసిరాడంతే. దేవుని శక్తి చేత ఆ యొక్క సంచిలో రాయి తీసాడు. ఆ రాయి తీసి ఇసిరాడని తీసిన వెంటనే బోర్లా పడిపోయాడంటే ఆడికి మరి ఎక్కడ ఏ రాయి ఇస్తున్నారన్నాడు. ఆ యొక్క గొలియాతికి సిరిపాదం వరకు ఏముందండి, ఎండు కవచం తరిగించేసుకుంది. ఆ ఎక్కడా కూడా తనకి ఇంత దెబ్బ తగలదు. ఏం కనపడుతుంది? స్పష్టంగా దేవుడు తన కళ్ళకి ఎదుర్కొంటే ఆ నుదురును చూపించాడండి. ఆ రాయి ఇసిరాడు, బోర్లా పడిపోయాడు అంటే అప్పుడు గవ్వగా పరిగెట్టుకుని వెళ్ళి తన మీదకి మరి వెళ్ళి తన ఊరలోంచి కత్తి పైకి లాగి ఒక్క ఏటుకేసేసి చంపేశాడంటండి. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరు చేశాడండి యుద్ధము? బోర్లా పడ్డాడు కనుక మరి ఇక్కడ దావీదు రాయిసింది ఎలాగేసాడండి, ఎదుర్కొంటే వేసాడు కనుక ఎలగత్తన పడాలి, కానీ బోర్లా పడిపోయాడు. అంటే దేవుడు ఇచ్చాడండి. అందుకే అక్కడ ముందే అన్నాడు, యుద్ధం యెహోవాదే, నా వల్ల కాదు, నేను ఏం చేయాలంటే నిజంగా. కానీ ఆడు ఎలకత్తన పడ్డాడు అనుకుంటే వెళ్ళినట్టు పీకట్టేసుకుంటాడు కనుక దేవుడు ఇచ్చాడండి. అలా చేయకుండా అంటండి వాడు ఇలా ఇచ్చాడంటే ఎదరికి అందుకోసం బోర్లా పడిపోడంటండి. దేవుడు నామానికి మహిమ కనుక మన దేవుడు గొప్పవాడండి. ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు కనుక మనం ధైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయాలండి. ఈ యొక్క మరి అక్టోబర్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో భయపడక్కర్లేదు. కానీ మీ పిల్లల గురించి కానీ మరి లేక ఇలాగా మరి మన దేశం గురించి కానీ మన కుటుంబంలో ఉన్న సమస్యల గురించి కానీ మనకు వచ్చిన రోగం గురించి కానీ ఏట్ల గురించి భయపడక్కర్లేదు. కానీ ఎటువంటి ఏమి వచ్చినప్పుడు భయంకర పరిస్థితులు మన మీదకి దాడి చేసినప్పటికీ ఏది ఏమైనప్పుడు కూడా యుద్ధం యెహోవాదే, ఆయన చూసుకుంటాడని ఆయనకి అప్పచెప్పి మరి ఆయన పేట మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నామో, ఎప్పుడైతే దేవుని పేట మనము మరి శత్రువుని ఎదుర్కోవటానికి మన వాయిదాన్ని ఉపయోగించామో అప్పుడు శత్రువు పారిపోతాడు. కనుక ఈ యొక్క గొలియాతు మీద మరి దావీదుకి ఏమి ఇచ్చాడు? దేవుడు విజయం ఇచ్చాడు కనుక అలాగే మరి ఈ నెలలో మీ అందరూ కూడా దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు కనుక భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీ పిల్లల గురించి కానీ మీ గురించి కానీ భయపడక్కలు. మీ పిల్లల్ని పోషిస్తాడు, మీ పిల్లల్ని ఆశ్రదిస్తాడు, మీ పిల్లల్ని దీవిస్తాడు, మీ పిల్లల్ని హెచ్చిస్తాడు, మీ పిల్లలకున్న రోగాన్నైనా తీసివేస్తాడు. ఏ రోగం మీ ఎంత మాత్రం హాని చేయదు. కనుక మరి మీరు ఏం చేయాలంటే పట్టుదల కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రార్థించండి. దేవుడు యొక్క కార్యాన్ని చూస్తారు. దావీదుకి విజయాన్ని ఇచ్చిన దేవుడు మీకు కూడా విజయం అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగరుడా, సరస్వతుడా, నాథ, పరిశుద్ధాత్ముడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. అక్టోబర్ నెల 1వ తారీఖున ప్రభు దినదాసరాల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు ఇచ్చిన వాగ్దానానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి. నాయన యుద్ధం యెహోవాదన్నావు తండ్రి. నాయన తండ్రి మీ పిల్లల ప్రభా నేను రక్షిస్తాను అంటున్నావు తండ్రి. పిల్లల గురించి భయపడద్దు అంటున్నావు తండ్రి. అవును ప్రభు, శత్రువైన సాతాను ప్రభు నాయన అనేకమైన వ్యాధుల చేత తండ్రి బిడ్డల ప్రభు బాధ పెట్టాలని ప్రభు నాయన దాడి చేయించుండగా ప్రభు తండ్రి. ఇగో తండ్రి రాజా, అనిపించిన పిల్లల్ని నువ్వే కాపాడాలి ప్రభు, నువ్వే కరుణించాలి, నువ్వే కటాక్షించాలి తండ్రి. ఏ పిల్లలకి ఏ విధమైన వ్యాధి రావటానికి ఇల్లేతండి, ఏ విధమైన హాని జరగటానికి ఇల్లేతండి, సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. శత్రువు తండ్రి నాయన భయంకరుడు బలాలుడు ప్రభు తండ్రి నాయన ఏసే మరిగో తండ్రి మా మీదకి తండ్రి ఇదిగో తండ్రి లేచి వచ్చినప్పుడు ప్రభు తండ్రి నాయన వాళ్ళ ప్రభు తండ్రి రక్షక నాది ఎదుర్కొనే శక్తి ప్రభు మేము దేవుడు నమ్ముకున్నాం, మేము రక్షణ పొందుకున్నాం, మేము జీవము గల దేవుని బిడలం కనుక సొనతుడని పిలిస్తాడు. ఏరి మమ్మల్ని ఏం చేయగలని దావీదు చెప్పాడు. అదే రీతిగా ప్రభు తండ్రి రక్షణ పొందుకున్న నన్ను సాధారణ శత్రులు కానీ శత్రు శత్రులు కానీ ఏమి కూడా ఎంత మాత్రం హాని చేయమని ప్రభు ధైర్యంతో తను ప్రతి బిడ్డ పట్టుదల కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ప్రార్థించే ప్రార్థనా శక్తి, ప్రార్థన బలం తెచ్చండి. అక్టోబర్ నెల ప్రతి ఒక్కరి కుటుంబంలోని సమస్యలు తీర్చిన ప్రతి ఒక్కరిని ఆస్వాదించి దీవించమని రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారుమనసు పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ తెచ్చిన గర్భఫలాలు ఇచ్చిన బిడ్డకి తగిన సమయందు ఆరోగ్యాన్ని బిడ్డలు పుట్టే కృపద ఇచ్చామని అడుగుతున్నాను. గర్భఫలాలు లేకుండా బాధపడుతున్న బిడ్డలకి గర్భఫలాలు అనుగ్రహించమని అడుగుతున్నాను. వివాహం బిడ్డకి వివాహాలు జరిగించండి ప్రభు. ఉద్యోగాల బిడ్డకి ఉద్యోగాలు దయచేయండి ప్రభు నాయన. వ్యాపారాల్లో తండ్రి లాస్ అయిపోతున్న బిడ్డలకి వ్యాపారాలు అయినా మంచి లాభాలు వచ్చే కృపద ఇచ్చామని అడుగుతున్నాను తండ్రి. సాయించండి, ఆస్వాదించండి, దీవించండి ప్రభు తండ్రి. రాజా రక్షక నాద పరిశుద్ధాత్మ యజ్ఞం రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. మంచి క్లాసులో పాస్ అయ్యే కృప దయచేయండి. ఉద్యోగాలు నిమిత్తం యజ్ఞం రాస్తున్నారు ప్రభు. బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మంచి క్లాసులో పాస్ అయ్యే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దయగల తండ్రి
దయచేసి కృపగల తండ్రి నీ కృప నీ కాపుదల నీ చేస్తాను తోడు గురించి ప్రభు రిక్షా డ్రైవర్ కాడి నుంచి విమానం డ్రైవర్కి నీ కాపుదల ఇచ్చి నీ కృపలు ఇచ్చి ప్రతి బండి ముందు మీరుండి మీరు నడిపించమని వచ్చినాను తండ్రి నాయన వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని వృద్ధిలో తీసుకురండి వాళ్ళు క్షేమంగా సురక్షితంగా గృహాలు తీసుకురామని అడుగుతున్నాను తండ్రి కృపగల తండ్రి నీ కృపను కుమర్చిన భావ్య తండ్రి మా దేశాన్ని ప్రభా ప్రకృతి కృతి నుండి కాపాడమని అడుగుతున్నాను తండ్రి నాయన రక్షక నాదా తండ్రి ఎవరైతే మా ప్రార్థన గోపురాన్ని ఫోన్ చేసి ప్రభు నాయన ప్రార్థించేయమని అడిగారో తండ్రి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసిన వారి అవసరంలో వారి అక్కర్లు తీర్చమని అడుగుతున్నాను తండ్రి కృపగల తండ్రి మీరు కృపను కుమరించమని అడుగుతున్నాను నాయన రక్షక నాది యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం వింటున్నారు ప్రభు నాయన నా బాధ తీరుతున్నా నా దుఃఖం తీరుతున్న వేదనతో కన్నీరు కారుస్తూ ప్రభు నీ వాక్యం వింటున్న బిడ్డలకు ప్రభావ వాళ్ళ కుటుంబాలు విడుదల కలుగును కాక వాళ్ళ పిల్లల్ని దీవించడం ఆస్వాదించండి ప్రభు నాయన నీ కృప నుంచి వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రభు ప్రతి చీకటి శక్తిని గద్దించి బంధించి ప్రభు అక్టోబర్ నెల వెలుగు మహిమతో నింపమని అడుగుతున్నాను తండ్రి చీకట్లో బంధించమని అడుగుతున్నాను దుష్టులు దూరపరచమని అడుగుతున్నాను తండ్రి అంధకార శత్రులు ఏస్తున్నాంలో లాయమైపోను కాక వరిషరవర వరి కందర వర వరి కంబర వర వరి కందర దరాశర వరి శీకర వరస్థరేసి శక్తిగల నాములో నదుడేసుకు అడ్డులు ఆటంకాలు తిరిగిపోను కాక శత్రు శాతం కోటలు వేస్తున్నాములో కూలిపోను కాక తండ్రి ప్రతి నాయన కుటుంబంలో తండ్రి యుద్ధం యెహోవాదని ప్రభు తండ్రి రాజా నాన్న రక్షక ప్రతి బిడ్డ ప్రభు తండ్రి నాయన ధైర్యంతో చెప్పే కృప కలిగితే మీరే తండ్రి ప్రతి కుటుంబంలో యుద్ధం చేయమని అడుగుతున్నాను తండ్రి వాళ్ళ పక్షాన్ని నాయన ఎటువంటి తండ్రి రక్షక నాద వ్యాధులు రాకుండా ప్రభు తండ్రి ఎటువంటి సమస్యలు తలపెట్టకుండా తండ్రి మీరే యుద్ధం చేసి ప్రభావం రక్షించమని అడుగుతున్నాను తండ్రి కుప్పను కుప్పరించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని ప్రార్థన అంతటా మీకు సమర్పణ చేసుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్.